నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందన్న ప్రధాని, అది ఢిల్లీ వరకు పాకిందంటూ మోదీ చురకలు. వరంగల్లో 6,109 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం. తెలంగాణ అభివృద్ధి కేంద్రం ప్రాధాన్యమిస్తోందన్న మోదీ. కోచ్ ఫ్యాక్టరీ కాదని వ్యాగన్ రిపేర్ షాప్ ఇచ్చారన్న భారాస. కేంద్ర ఏజెన్సీలతో భయపెట్టిస్తే భయపడబోమన్న మంత్రి కేటీఆర్. భారాసాలో చేరిన పలువురు మహారాష్ట్ర నాయకులు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఫలక్నుమా రైలు ప్రమాదంపై క్లూస్ టీం ఆధారాల సేకరణ. విద్యుదాఘాతమే మంటలకు కారణమని అనుమానాలు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస. పరస్పర దాడుల్లో వివిధ పార్టీలకు చెందిన 12 మంది మృతి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 60 కుక్కలు మృత్యువాత. విషాహారం పెట్టి చంపినట్లు స్థానికుల ఆరోపణ. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తెలంగాణలో రైల్వే, రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నట్లు తెలిపారు. తెలుగువారి ప్రతిభ దేశ సామర్థ్యాన్ని పెంచిందని చెప్పిన మోదీ కొత్త లక్ష్యాల కోసం మరిన్ని మార్గాలు అన్వేషించాల్సిన అవసరముందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంలో భాగంగా 30 ఏళ్ల తర్వాత ఏకశిలా నగరంలో దేశ ప్రధానమంత్రి పర్యటించారు. ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీకి హకీంపేట్ విమానాశ్రయంలో సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్రావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ప్రధాని మామునూరు ఏరోడ్రమ్కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. మామునూరు నుంచి రోడ్డు మార్గాన భద్రకాళి ఆలయానికి వెళ్లారు. మోదీకి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మోదీ గోసేవలో పాల్గొన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు. పూజల్లో భాగంగా భద్రకాళి ఆలయం చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు. ఆలయం నుంచి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్న ప్రధాని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసైతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించారు. 521 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 2,147 కోట్ల రూపాయల వ్యయంతో జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఇంటర్ కారిడార్కు 3,441 కోట్ల రూపాయల వ్యయంతో ఎకానమిక్ కారిడార్లో భాగంగా మంచిర్యాల, వరంగల్ జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ముందు అనేక అవకాశాలున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 9 ఏళ్లుగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశామన్న మోదీ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ఇండస్ట్రియల్, ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. तेलंगाना राज्य भले ही नया हो, लेकिन भारत के इतिहास में तेलंगाना का कंट्रीब्यूशन, यहाँ के लोगों का योगदान हमेशा बहुत बड़ा रहा है. तेलुगु लोगों के सामर्थ्य ने हमेशा भारत के सामर्थ्य को बढ़ाया. बीते 9 वर्षों में भारत सरकार ने तेलंगाना के विकास पर, यहाँ की कनेक्टिविटी पर विशेष ध्यान दिया है. इसी कड़ी में आज तेलंगाना की कनेक्टिविटी और मैन्युफैक्चरिंग से जुड़े 6,000 करोड़ रुपए के प्रोजेक्ट्स का शिलान्यास किया गया है. भारत माला परियोजना के तहत जो दर्जनों कॉरिडोर देश में बन रहे हैं, उनमें से अनेक तेलंगाना से होकर के गुजरते. एक प्रकार से तेलंगाना आस पड़ोस के इकोनॉमिक सेंटर्स को जोड़ रहा, आर्थिक गतिविधियों का हब बन रहा है. विकास के इस मंत्र पर तेलंगाना को हमें आगे बढ़ाना है. మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ ఎన్నో రహదారులు నిర్మించామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఆయన ఉత్తరాది దక్షిణాదిని అనుసంధానిస్తూ రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में इस 9 साल की विशेषता रही है कि उन्होंने इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए हाईएस्ट प्रायोरिटी दी है। मुझे बहुत खुशी है कि तेलंगाना में अभी तक 1,10,000 करोड़ के प्रोजेक्ट कुछ कंप्लीट हुए, कुछ ऑनगोइंग है, कुछ शुरू हुए हैं। पर विश्वास है मुझे कि 2024 समाप्त होने के पहले हम तेलंगाना में 2 लाख करोड़ रुपए का निवेश करेंगे और तेलंगाना का रोड इंफ्रास्ट्रक्चर बहुत ही अच्छे क्वालिटी का बनाएंगे। कि प्रधानमंत्री जी के नेतृत्व में जो रोड इंफ्रास्ट्रक्चर डेवलप होगा वो यहाँ के माइनिंग इंडस्ट्री को, ट्रेड बिजनेस को, एक्सपोर्ट इंपोर्ट को और विशेष रूप से जो डेवलपमेंट की छोटी छोटी सेंटर से उनको जोड़कर हम निश्चित रूप से रोजगार का निर्माण करेंगे। इंडस्ट्री में कैपिटल इन्वेस्टमेंट आएगा, जवान लोगों को रोजगार मिलेगा और जो मोदी जी का सपना है कि आत्मनिर्भर भारत बनाना, $5 ट्रिलियन की इकोनॉमी बनाना, ये निश्चित रूप से ये सपना अमृत काल में पूरा होगा। हमने सभी राज्यों के साथ न्याय करते हुए देश के इंफ्रास्ट्रक्चर को इंटरनेशनल स्टैंडर्ड का डेवलप करने की कोशिश की है। ప్రధాని పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులు హన్మకొండలో ప్రధాని పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఆయా మార్గాల్లో మూడంచెల భద్రత కల్పించారు. కేసీఆర్ నేతృత్వంలోని భారాస సర్కార్ అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ అవినీతి ఢిల్లీ వరకు పాకిందన్న మోదీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అవినీతికి సంబంధించిన 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా మెరుగైన ప్రదర్శన ట్రైలర్గా అభివర్ణించిన ప్రధాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారాస కాంగ్రెస్లకు పాతరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓరుగల్లు విజయ సంకల్ప బహిరంగ సభ ద్వారా ప్రధాని తెలంగాణ ఎన్నికల శంఖారావం మోగించారు. భారాస సర్కార్పై సునిశిత విమర్శలు చేసిన మోదీ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి హస్తిన వరకు విస్తరించిందని ఆరోపించారు. అభివృద్ది ప్రాజెక్టులపై 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలపై వార్తలు వచ్చేవన్న మోదీ తొలిసారి 2 పార్టీల మధ్య అవినీతి సయోధ్య కుదరడం విడ్డూరంగా ఉందంటూ భారాస ఆప్ను దెప్పిపొడిచారు. ఢిల్లీ మద్యం కేసులో ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలున్నాయంటూ ఆరోపించారు. అవినీతి, అక్రమాలు లేని ప్రాజెక్టు తెలంగాణలో ఏదీ లేదన్న మోదీ కేంద్రాన్ని తిట్టడమే భారాస పనిగా పెట్టుకుందని ఆక్షేపించారు. मोदी को, केंद्र सरकार को रेगुलरली गाली देने का काम किया है। पूरी डिक्शनरी इसी काम में लगाई है। दूसरा काम क्या किया है? एक परिवार को ही सत्ता का केंद्र बनाने का और खुद को तेलंगाना का मालिक साबित करने का काम किया है। तीसरा काम क्या किया है? इन्होंने तेलंगाना के आर्थिक विकास को चौपट कर दिया। चौथा काम क्या किया? चौथा, इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया। आज तेलंगाना में ऐसा कोई प्रोजेक्ट नहीं है जिसमें भ्रष्टाचार के आरोप नहीं है। केसीआर सरकार यानी सबसे भ्रष्ट सरकार। और देखिए खेल, अब तो दिल्ली तक इनके भ्रष्टाचार के तार फैल गए हैं। जब 2 राजनीतिक दलों और 2 राज्य सरकारों के बीच भ्रष्टाचार की डील के आरोप लगे हैं, यहाँ सत्ता में जो परिवार बैठा है, जो करोड़ों को घोटालों में लिप्त है, वो परिवार अब तेलंगाना की जनता को गुमराह करने के लिए, माइंड डाइवर्ट करने के लिए नए हथकंडे अपना रहे। భారస సర్కారు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ప్రధాని యువతను మోసం చేసిందని ధ్వజమెత్తారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కిందని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఖాళీలు, పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేస్తోందని అన్నారు. और देश के लोगों को, तेलंगाना के लोगों को एक और बात भी नोट करनी होगी।
ये जितनी भी परिवारवादी पार्टियां हैं, उनकी नींव भ्रष्टाचार पर खड़ी होती है। परिवारवादी कांग्रेस का भ्रष्टाचार पूरे देश ने देखा है। परिवारवादी बीआरएस का भ्रष्टाचार पूरा तेलंगाना देख रहा है। कांग्रेस हो या बीआरएस, दोनों ही तेलंगाना के लोगों के लिए घातक है। इन दोनों से ही तेलंगाना के लोगों को बचकर रहना है। तेलंगाना में भ्रष्टाचार का जो खुला खेल चल रहा है, इसका सबसे बड़ा नुकसान यहां के युवाओं को उठाना पड़ रहा है। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन स्कैम के बारे में कौन नहीं जानता है। హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూపించిన ప్రభావం ట్రైలర్ మాత్రమేనన్న మోదీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని అన్నారు. భారాస కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి భాజపా క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. बीजेपी का निरंतर विस्तार हो रहा है। 2021 में यहां के म्युनिसिपल कॉर्पोरेशन के चुनाव में बीजेपी अपने प्रभाव का ट्रेलर दिखा चुकी है। अब विधानसभा चुनावों में बीजेपी यहां बीआरएस और कांग्रेस दोनों का पत्ता साफ करने जा रही है। आज तेलंगाना की आकांक्षा है, आज तेलंगाना की आशा अपेक्षा है, अब की बार बीजेपी सरकार। अब तेलंगाना के लोगों ने भाजपा की सरकार बनाने का फैसला कर लिया है। తెలంగాణ అభివృద్ధికి 9 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామన్న ప్రధాని ఈ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనను భారాస సర్కారు బహిష్కరించడాన్ని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుపట్టారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను వంచిన కేసీఆర్ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బహిష్కరిస్తారని హెచ్చరించారు. భారాస భాజపా ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా కమలం పార్టీని అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి ప్రదాత ప్రధాని ప్రగతి పనులు ప్రారంభించడానికే ఓరుగల్లుకు వచ్చారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ శాంతం ఉద్వేగపూరితంగా సభికులను ఉత్సాహపరిచేలా సంజయ్ ప్రసంగించారు. ఎవరినైనా బైకాట్ చేయాలంటే ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బైకాట్ చేయాలి. దళితులకు మోసం చేసినందుకు దళిత సమాజం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతుంది. నిరుద్యోగ బిస్తుని ఇస్తానని చెప్పి ప్రకటించి మోసం చేసినందుకు తెలంగాణ నిరుద్యోగ యువత కేసీఆర్ ను కల్వకుంట్ల కుటుంబాన్ని త్వరలో బహిష్కరించబోతుంది. కాంగ్రెస్ తో కానీ బీఆర్ఎస్ తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు. 2 పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకున్న చిన్న నాన్న నరేంద్ర మోడీ వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకున్న చిన్న నరేంద్ర మోడీ నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలు అన్నారు. ప్రధాని మోదీ వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకుండా వ్యాగన్ రిపేర్ షాప్ ఇచ్చారంటూ మంత్రులు దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించి తెలంగాణకు ద్రోహం చేశారంటూ విమర్శించారు. ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారన్న మంత్రులు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీలను బూచిగా చూపి భయపెట్టాలని చూస్తోందని, ప్రధాని బెదిరింపులు ఉడత ఊపులకు బెదరమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యల్ని భారాస నేతలు, మంత్రులు తిప్పికొట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్కి ప్రధాని 20,000 కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, 520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాపు పెట్టడం ప్రజలను అవమానించడమేనని కేటీఆర్ ఆరోపించారు.
9 ఏళ్లలో యువత కోసం ప్రధాని చేసిన ఒక్క మంచి పనైనా చెప్తే బాగుండేదని దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీనే అన్నారు. కేంద్ర పరిధిలోని 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న కేటీఆర్ 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన తమపై నిందలా అంటూ నిలదీశారు. బిల్లును ఆమోదించకుండా వర్సిటీలో ఖాళీల భర్తీని గవర్నర్ ఆపుతున్నారని విమర్శించారు. బిల్లులను అడ్డుకున్న గవర్నర్కి ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదంటూ చురకలు అంటించారు. గిరిజన వర్సిటీని కేంద్రం అడ్డుకుంటుందని, అడవి బిడ్డలపై ప్రధాని కపట ప్రేమ చూపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. బయ్యారం ఫ్యాక్టరీ గురించి ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదన్నాయన తెలంగాణ తమ కుటుంబమని, రాష్ట్ర ప్రజలే తమ కుటుంబ సభ్యులని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేంద్ర ఏజెన్సీలను బూచిగా చూపి భయపెట్టాలని చూస్తోందని, ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు బెదిరేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉత్త చేతులతో వచ్చి వెళ్లడం మోదీకి అలవాటే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను గుజరాత్కు తరలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పోడు భూముల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారని, తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమేంటని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మోడీ గారిది కేవలం కపట ప్రేమ. వచ్చిందేమో వ్యాగన్ ఫ్యాక్టరీ, చెప్పిందేమో కోచ్ ఫ్యాక్టరీ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే మాకు 20,000 కోట్లు వచ్చేది, కానీ ఇచ్చిందేమో 500 కోట్ల ఉత్త వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చింది. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని మాకు పార్లమెంట్ లో హక్కుగా చెప్పిన దాన్ని ఇవాళ వ్యాగన్ ఫ్యాక్టరీగా ఇచ్చి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. అంటే ఒక లడ్డు దొరకాల్సిన చోట పిప్పర్మెంట్ ఇచ్చిండు మోడీ గారు. లడ్డు ఇవ్వని పార్లమెంట్ చట్టం చెప్తే పిప్పర్మెంట్ ఇచ్చి నేనేమో తెలంగాణకి ఇచ్చిన అంటున్నారు. లడ్డునేమో గుజరాత్ తీసుకుపోయిండు, పిప్పర్మెంట్ ఏమో తెలంగాణకి ఇచ్చిండు. ఈడీలను సిబిఐలను అడ్డం పెట్టుకొని ఇలా మా మీద కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేయరు, ప్రజల కోసం మీరు చేసిందేమి లేదు. మీరు చేసింది ఏంటని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఆనాడు మహాభారతంలో పాండవులే గెలిచిండ్రు. మీకు కౌరవులాగా ఈడీలు, సిబిఐలు, ఐటీలు 100 ఏజెన్సీలు ఉండొచ్చు, కానీ అంతిమంగా నిలబడేది న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుంది, తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడుతుంది, తెలంగాణ జాతి గెలుస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పి మనం చేస్తాం. తెలంగాణకు, వరంగల్కు కేంద్రం ఇచ్చిందేమీ లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి అని 3 ఏళ్లుగా చెప్తున్నారని, కేంద్రం విచారణ జరిపించి నిరూపించవచ్చు కదా అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో మొత్తం ఉత్తర తెలంగాణకు సాగునీరు అందుతుందన్నారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ తన స్థాయిని తగ్గించుకుని అబద్దాలు చెబుతూ అక్కసు వెళ్లగక్కారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చేది మోదీ సర్కారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. భాజపా విధానాల వల్లే భారత్ ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. దేశంలో 1 సీటు 2 సీట్లు గెలిచిన దానిలా బీజేపీకి ఊపిరి పోసింది హన్మకొండ అన్నారు. మరి బీజేపీకి దేశం మొత్తం మీద 0 చూస్తే ఒక ఉత్తరప్రదేశ్లో ఏదో 1 సీటు, తెలంగాణలో 1 సీటు గెలిపించినటువంటి గడ్డకు 20,000 కోట్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాయి విభజన చట్టంలో ఉన్నటువంటి దాన్ని అమలు చేయకుండా ఇలా రిపేర్ సెంటర్ పెట్టి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా తూట్ పాలిష్ పెట్టి ఇలా మీరు గాలికి వదిలేసింది మీది నమ్మక ద్రోహమా, మాది నమ్మక ద్రోహమా? ఎవరిది నమ్మక ద్రోహం? ఎంత ధైర్యంగా మీరు ప్రజలు తెలంగాణలో ఎంత తిక్కోవాలనుకుంటున్నా? ఏ గడ్డ మీద మాట్లాడుతున్నావు? నీ పార్టీకి జీవం పోసినటువంటి గడ్డకు రైల్వే కోచ్ ఇవ్వకుండా రిపేర్ సెంటర్ ఇచ్చి నమ్మక ద్రోహాన్ని మా నాయకుని మాట్లాడుతుర్రే. అభివృద్ధి జరిగింది, జరుగుతుంది అని అవినీతి జరుగుతుందనంటే ఎవరు నమ్ముతారా? బంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. పరస్పర దాడుల్లో అత్యధికంగా అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. భాజపా, కాంగ్రెస్, సిపిఎం, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన ఒక్కొక్కరు, స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు ఒకరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి నుంచే మొదలైన దాడులు, ప్రతి దాడులో పోలింగ్ తర్వాత పెద్ద ఎత్తున జరిగాయి. పోలింగ్ బూత్లపై దాడులు చేసిన దుండగులు బ్యాలెట్లు ఎత్తుకుపోయారు. కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్లను పోలింగ్ బూత్ల వద్దే తగలబెట్టారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70,000 మంది బంగాల్ పోలీసులను మోహరించిన హింస నివారించలేకపోయారు. రేజినగర్, తుపాన్గంజ్, ఖర్గ్రామ్, తుపాన్గంజ్ 2, నదియా చాప్రా, మాల్దా ప్రాంతాల్లో తమ పార్టీ కార్యకర్తలు 6 ప్రాణాలు కోల్పోయారని తృణమూల్ తెలిపింది.
కూచ్బెహర్ జిల్లాలో పాలిమర్లో తమ పోలింగ్ ఏజెంట్ మాదాబ్ బిస్వాస్ చనిపోయినట్లు భాజపా తెలిపింది. అక్కడ భాజపా అభ్యర్థి మాయ బర్బన్ దాడిలో గాయపడగా పోలింగ్ నిలిపేశారు. రేజీనగర్లో కాంగ్రెస్ కార్యకర్త చనిపోయారు. ఉత్తర 24 పరగణాల జిల్లా కాదమ్మ బాగచీలో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు చనిపోయారు. బంగాల్లో 73,887 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు భారాసాలో చేరారు. తెలంగాణ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన పొరుగు రాష్ట్రం నేతలను సీఎం సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శమని మహారాష్ట్రకు చెందిన వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు కావాలంటే దేశంలో భారాస అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న వైఎస్ఆర్ చివరి కోరికను నెరవేర్చడమే మనం వైఎస్ఆర్కు అర్పించే నిజమైన నివాళి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పంజాగుట్ట సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పాటు భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 0 పాయింట్ నుంచి జలాలను విడుదల చేస్తున్నారు. రోజుకు 1/2 టీఎంసీ చొప్పున అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3,927 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీలో 1,065 అడుగుల నీటిమట్టం వద్ద సుమారుగా 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన ఫలక్నుమా రైలు అగ్ని ప్రమాద ఘటనకు విద్యుదాఘాతం కారణమని హైదరాబాద్ క్లోజ్ టీం అధికారులు భావిస్తున్నారు. S4 బోగిలోని మూత్రశాల వద్ద విద్యుదాఘాతం జరిగి మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బోగిల్లో నమూనాలు సేకరించారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 5 బోగీలను హైదరాబాద్ క్లోజ్ టీం అధికారి వెంకన్న నేతృత్వంలో పరిశీలించారు. 100కు పైగా నమూనాలను క్లోజ్ టీం అధికారులు సేకరించారు. S4 బోగిలోని మూత్రశాల వద్ద మొదట మంటలంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. దీని ఆధారంగా క్లోజ్ టీం అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ మంటలంటుకునే పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత విద్యుత్ తీగల వ్యవస్థను పరిశీలించారు. విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని క్లోజ్ టీం అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా విద్యుత్ వైర్లలో ఎక్కువ వేడి వల్ల కూడా కొన్నిసార్లు విద్యుదాఘాతం చోటు చేసుకుంటుందని క్లోజ్ టీం అధికారులు చెబుతున్నారు. నమూనాలన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. FSLలో నమూనాలన్నింటినీ విశ్లేషించి అగ్ని ప్రమాద ఘటనకు కారణాలను పక్కాగా విశ్లేషిస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని క్లోజ్ టీం అధికారులు తెలిపారు.